హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మటర్ కర్రీ. టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా కేవలం 10 నిమిషాల్లో రైస్, రోటీ, చపాతీ, ఫుల్కాలోకి అన్నిటిలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. టైం లేనప్పుడు హడావిడి పడకుండా ఇలా సింపుల్గా కర్రీ వండారంటే సరిపోతుంది. చాలా కోల్డ్ అయిందండి, అందుకే వాయిస్ డిఫరెంట్గా ఉంది, ఏమనుకోకండి. ఈ కర్రీ ఎలా వండాలంటే పైన చూపించినట్టుగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దోరగా ఫ్రై కాగానే బంగాళదుంపల ముక్క వేసేసుకొని 2 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత బఠానీ వేసేసుకొని ఉడికించండి. ఒక 3 మినిట్స్ ఉడకగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకోండి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా అల్లం పచ్చి వాసన పోగానే టమాటా ముక్కలు వేసేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా మూత పెట్టి ఉడికించుకున్నారంటే చాలా సాఫ్ట్గా ఉడుకుతాయండి. బఠానీ, ఆలు, టమాటా ఇలా ఉడకగానే ఇప్పుడు ఇందులోకి కారం వేసేసుకుందాం. మీరు మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. అలాగే సాల్ట్ వేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా వేసుకుంటున్నానండి. మీ గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ వీడియో బిగినర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు ఈరోజు ఏం వండారో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళండి. థ్యాంక్స్.